ఈ టిఫిన్ కనుక మీరు ఈ సమ్మర్లో డైలీ తినగలిగితే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అదేంటో తెలుసుకుందాం. నేను మీనాక్షి గుర్రపు మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, మనము ఈ ఎండాకాలం వచ్చింది కదా, ఈ ఎండాకాలంలో మనము హెల్తీగా ఉండాలి, మనకు శరీరము స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే రోగనిరోధక శక్తి పెరిగి అలాగే ఏ పని చేసినా కూడా అలసట అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం ఒక మంచి పెద్దవాళ్ళ కాలం నాటి చెప్పిన టిఫిన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ టిఫిన్ గురించి తెలిసిన తర్వాత మీరు డైలీ అది తినడానికే ఇష్టపడతారు. అలాగే ఈ టిఫిన్ కనుక డైలీ మీరు మార్నింగ్ పూట తినడం వల్ల మీకు అలసట అనేది ఉండదు. ప్లస్ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. షుగర్, బీపీ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలిసి మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మనం తెలుసుకోబోయే టిఫిన్ ఏంటంటే సద్ది అన్నం. ఈ సద్ది అన్నం అనేది ఎలా చేస్తారు అనేది ఇప్పుడు వీడియోలో చెప్పుకున్నాం. అయితే మనము ఈ పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు అని అంటే, నైట్ పూట మిగిలిన అన్నంలో కొన్ని పాలు పోసి అందులో బాగా కలిపిన తర్వాత కొంచెం పెరుగు వేసి దాన్ని తోడు పెట్టేవాళ్ళు. అది మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం బాగా పిసికి దాంట్లో ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కల్జమాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని మార్నింగ్ పూట అది టిఫిన్ లాగా తినేవాళ్ళు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అప్పటి రోజులలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 90 ఏళ్ళైనా కూడా గట్టిగానే ఉంటారు. కాబట్టి వాళ్ళలాగా మనం కూడా స్ట్రాంగ్గా తయారు కావాలి అని అంటే ఈ విధంగా ఈ సద్ది అన్నం చేసుకోవాలి అని అంటే అన్నము ఒక 4 గంటల ముందు వండిన అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో మనం కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసి అందులో పెరుగు అనేది తోడు పెట్టి ఒక 12 గంటల తర్వాత దీన్ని మనం తినాలి అని అంటే దాదాపుగా మనము ఈ రేపు తినాలి అని అంటే ఈరోజు 4 o'clockకి 6 o'clock ముందే మనము అది తయారు పెట్టుకోవాలి. ఎలా అంటే అన్నం వేసి దానిలో కాచి చల్లార్చిన పాలు పోసి దానిలో కొంచెం పెరుగు వేసి తోడు పెట్టి అది ఎలా చేయాలి, కుండ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో మాత్రమే చేయాలి. స్టీల్ గిన్నెలు, రాతెండివి, ఇత్తడివి ఘాట్లలో కాదు. ఈ కుండ గిన్నెలో చేయడం వల్ల మీకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. అలాగే ఈ సమ్మర్లో ఈ విధంగా సద్ది అన్నం తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, అలాగే పార్కిన్సన్స్ అదే వణుకుడు వ్యాధి లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మనము హెల్తీగా ఉండొచ్చు, స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా డైలీ సమ్మర్లో ఈ విధంగా చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు మీ బాడీలో వచ్చే మార్పును చూసి. అలాగే మాకు హెల్తీగా కూడా ఉన్నాము, మేము ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మాకు. అలాగే కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది తిని చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీద సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు ఛానల్ ఫాలో కండి. అన్ని విషయాలు తెలుసుకొని హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది.